మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సీదిరి అప్పలరాజు కేసులో కూటమి కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఈ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం కల్పిస్తోంది. ఆ వ్యత్యాసం ఏంటో చూద్దాం. అలాగే రిమాండ్ రిపోర్ట్ కూడా పలు ప్రశ్నలకి కారణమవుతోంది. ఆ ప్రశ్నలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మొదట కేసుని రోడ్డు ప్రమాదం అని నమోదు చేశారు. ఆ తర్వాత దాన్ని హత్యా నేరం కింద మార్చారు. సో మొదట అసలు ఏం జరిగిందంటే ఎఫ్ఐఆర్ చూద్దాం. 2026 జూలై 10 రాత్రి 9:30 గంటలకు ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదం అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అప్పుడు పెట్టిన సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 106(1) దీని కింద కేసు నమోదు చేశారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో మాత్రం అసలు మొత్తం విషయాన్నే మార్చేశారు. మొదట ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్గా నమోదైన కేసుని 2 రోజుల తర్వాత ఏకంగా కల్పబుల్ హోమిసైడ్గా మార్చారు. అంటే సెక్షన్ 105తో పాటుగా కుట్ర, సాక్ష్యాలు మాయం చేయడం, తప్పుడు సమాచారం, నిందితుడికి ఆశ్రయం కల్పించడం వంటి తీవ్రమైన సెక్షన్లు చేర్చారు. ఎందుకు ఈ వ్యత్యాసం? ఈ విషయంలో కలుగుతున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మొదట ప్రమాదంగా ఉన్న కేసును హత్యా నేరంగా మార్చడానికి వచ్చిన కొత్త ప్రత్యక్ష శాస్త్రీయ ఆధారాలు ఏంటి? వాటిని మొదట ప్రభుత్వం బహిర్గతం చేయాలి. ఇక రెండవ అంశం, అసలు ఎఫ్ఐఆర్లో డ్రైవర్ సిద్ధార్థ్ పేరుంది, కానీ రిమాండ్ రిపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి పేరుని అరవ్ వర్మగా మార్చేశారు. అసలు ఎఫ్ఐఆర్లో మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తిగా సిద్ధార్థ్ని పేర్కొన్నారు. సీదిరి అప్పలరాజు లేదా ఆయన కుమారుడు అరవ్ వర్మ పేర్లు అసలు ఎఫ్ఐఆర్లోనే లేవు. కానీ రిమాండ్ రిపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మొత్తం ఇష్యూనే మార్చేశారు. అరవ్ వర్మే బైక్ నడిపాడని, సిద్ధార్థ్ని డ్రైవర్గా చెప్పేందుకు కుట్ర చేశారని పోలీసులు తర్వాత ఆరోపించారు. ఇక్కడ కూడా మరో ప్రధానమైన ప్రశ్న వినిపిస్తోంది. అదేంటంటే, డ్రైవర్ గుర్తింపు సిద్ధార్థ్ నుంచి అరవ్ వర్మగా మారడానికి ఆధారమైన ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి? ప్రమాదం జరిగిన క్షణాన్ని చూపే సీసీ ఫుటేజ్ కానీ, లేదంటే ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం కానీ ఉందా? ఇక థర్డ్ ఇష్యూ, అసలు ఫిర్యాదులో పేరు రావడం, ఆ తర్వాత అది తప్పుడు కథనం అని ఆరోపించడం. అసలు ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారం ఆధారంగా సిద్ధార్థ్ని డ్రైవర్గా పేర్కొన్నారు. కానీ రిమాండ్ రిపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి సీదిరి అప్పలరాజు సూచన మేరకు సిద్ధార్థ్ తానే బైక్ నడిపినట్టు తప్పుడు కథనాన్ని చెప్పినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఆరోపించారు. సిద్ధార్థ్ పేరు ఫిర్యాదుదారికి ఎలా తెలిసింది? స్వతంత్రంగా ఆమె గుర్తించారా, లేక ఎవరైనా చెప్పిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని రాశారా? ఈ కీలక అంశంపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం పోలీసులకు ఉంటుంది. ఇక ప్రమాద స్థలంలో అప్పలరాజు ఉన్నారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఆయన్ని కేసులో ఇరికించే కుట్ర. కానీ ఆయన ఆ రోజు అక్కడ లేరని అప్పలరాజు వాదన. అప్పలరాజు ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లారు, అక్కడే కుమారుణ్ణి రక్షించే ప్రణాళిక రూపొందించారు అనేది రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కానీ ఆయన ఘటనా స్థలానికి వెళ్ళినట్టు నిరూపించడానికి సీసీటీవీ సాక్ష్యం కానీ, ఆయన మొబైల్ లొకేషన్ కానీ, కాల్ డేటా కానీ, లేదంటే ఎవరైనా స్వతంత్ర ప్రత్యక్ష సాక్ష్యాన్ని కానీ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా చూపించారా? ఇది కూడా ఒక ప్రశ్నే. దాంతోపాటు ఇప్పుడు లెర్నర్ లైసెన్స్ ఉన్నట్టు ఒక చోట పేర్కొన్నారు, మరోవైపు అసలు లైసెన్సే లేదు అని ఆరోపించారు. అరవ్ వర్మకి 2026 జూలై 8న లెర్నర్స్ లైసెన్స్ జారీ అయిందని ఒక చోట పేర్కొన్నారు. అదే సమయంలో చెల్లుబాటయ్యే లైసెన్స్ లేకుండా బైక్ నడిపారు అని కూడా రిమాండ్ రిపోర్ట్లో ఆరోపించారు. కానీ లెర్నర్స్ లైసెన్స్ ఉందని ఒక చోట అంగీకరిస్తూ మరో చోట అసలు లైసెన్సే లేదన్నట్టుగా పేర్కొనడం ఒక స్పష్టత లేని వాదన కింద కనిపిస్తోంది. లెర్నర్ లైసెన్స్ కనుక ఉంటే నిబంధనల్లో ఏ షరతును ఉల్లంఘించారు? ఈ అంశం కూడా పోలీసులు చాలా క్లియర్ కట్గా చెప్పాలి. కానీ అది జరగలేదు. పోలీసులు చేస్తున్న మరొక ఆరోపణ ఏంటంటే, బైక్ సిద్ధార్థదే కానీ డ్రైవింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పలరాజు అనేది ఆరోపణ. బైక్ సిద్ధార్థకి చెందింది, అతడే అరవ్ వర్మకు ఇచ్చాడు అంటున్నారు పోలీసులు. అప్పలరాజు సమక్షంలో ఇది జరిగింది, ఆయనే కుమారుణ్ణి బైక్ నడపడానికి అనుమతించారు అని కూడా ఆరోపిస్తోంది. కానీ ఇతర వ్యక్తికి చెందిన బైక్ని అతడే ఇచ్చినప్పుడు ఇంకా అప్పలరాజు అనుమతి దేనికి? మరి ఈ మొత్తం కేసులో అప్పలరాజు ఎందుకు వచ్చారు? దీనికి సంబంధించి ఎలాంటిదైనా ప్రత్యక్ష ఆధారం ఉందా? ఈ ప్రశ్నకు కూడా పోలీసుల దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు. ఇక
సీసీటీవీ ఫుటేజ్. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారం కింద చూపిస్తున్నారు. పోనీ ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రమాదం ఎవరు చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తోందా? లేదు. అసలు సీసీటీవీ ఫుటేజ్ లో ఏం చూపించారంటే పెట్రోల్ బంక్, ఒక బజాజ్ షోరూమ్, హాస్పిటల్, టోల్ ప్లాజా, ఈ సీసీటీవీ విజువల్స్ ని ఆధారాలు అని పేర్కొంటోంది. అయితే అవి ప్రయాణాల్ని మాత్రమే చూపిస్తున్నాయి తప్ప అది ప్రమాదం జరిగిన తీరు, ప్రమాద దృశ్యాలు, ఆ ప్రమాదం ఎవరు చేశారు, ఇందులో అప్పలరాజు కుట్ర ఉందా, ఇలాంటిది ఎక్కడా కూడా ఆ సీసీటీవీ విజువల్స్లో కానీ ప్రత్యక్ష సాక్షుల ద్వారా కానీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం అక్కడ కనిపించడం లేదు. ప్రమాదం జరిగిన క్షణానికి సంబంధించిన ప్రత్యక్ష దృశ్యాలు ఎక్కడున్నాయి? కేవలం పెట్రోల్ బంక్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూపించి అదే ప్రమాదం జరిగినప్పుడు జరిగిన సీసీ ఫుటేజ్గా ఎలా చూపిస్తారు? ఇది ప్రశ్న. పోలీసులు చేస్తున్న మరొక ఆరోపణ ఏంటంటే నిందితుడికి సీదిరి అప్పలరాజు ఆశ్రయం ఇచ్చారు అనేది ఆరోపణ. పోలీసుల కథనం ప్రకారం నిందితుడెవరు? సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ. అంటే ఆరవ్ వర్మ తన సొంత కొడుకు, ఆ సొంత కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే అతను నిందితుడికి ఆశ్రయం ఇచ్చినట్టు ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక కుట్ర పన్నడమా, లేకపోతే నిందితుడికి ఆశ్రయం కల్పించడమా? దీనికి ఏదైనా ఆధారం ఉందా? ఒక తండ్రి కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే నిందితుడికి ఆశ్రయం ఇచ్చినట్టు భావించాలా? ఈ ప్రశ్నకు కూడా పోలీసులు సమాధానం చెప్పాలి. దాంతోపాటు ప్రమాదంలో మృతుడు అక్కడికక్కడే లేదా తక్షణమే మరణించారు అని పేర్కొన్నారు. ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ 14th పేజ్లో మాత్రం అప్పలరాజు మృతుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే అతను బతికే అవకాశం ఉండేది అని అంటున్నారు. ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైన ఆరోపణలు. ఎఫ్ఐఆర్లో ఒకటి, రిమాండ్ రిపోర్ట్లో ఒకటి. దీనికి ఆధారం ఏంటి? నిజంగా బతికే ఉన్నాడు, ఒకవేళ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన బతికి ఉండేవాడు అని ఏ విధంగా నిర్ధారించాలి? పోస్ట్ మార్టం నివేదిక లేదంటే వైద్య నిపుణుడి అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఒక కంక్లూజన్కి పోలీసులు వచ్చారా? ఈ అంశం పైన కూడా స్పష్టత ఇవ్వాలి. దాంతోపాటు పరిహారం ఇచ్చి ప్రభావితం చేశారు అనేది ప్రధాన ఆరోపణ సీదిరి అప్పలరాజు పైన. దీనికి సంబంధించి ఇంకా ఆర్థిక ఆధారాలు సేకరించాల్సి ఉంది అని పోలీసులే రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏమంటారంటే మృతుడి కుటుంబంతో 8.5 లక్షలకి ఒప్పందం కుదుర్చుకున్నారు, కానీ 1.5 లక్షలే చెల్లించారు అనేది ఆరోపణ. అయితే దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్ని ఎక్కడైనా ట్రాక్ చేశారా? దానికి సంబంధించిన మూలం కానీ, ఏ మోడ్లో చెల్లించారు అనే అంశాలు కానీ, లేకపోతే ఏ వ్యక్తుల మధ్య ఆ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే వివరాలు కానీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనాలి. కానీ పోలీసులు ఏమంటున్నారంటే ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఇంకా అసలు ఆధారాలే లభించలేదు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ 8.5 లక్షలకి ఒప్పందం కుదుర్చుకున్నారు, 1.5 లక్షలు చెల్లించారు అనేది ఏ విధంగా కంక్లూడ్ చేస్తున్నారు పోలీసులు? దీనికి తగిన ఆధారం ఏంటి? ఏ ఆధారంగా ఈ విషయాన్ని పోలీసులు చెప్తున్నారు? దీనిపైన కూడా ఇంకా పూర్తి వివరాలు పోలీసులు స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇంకా నేరం అంగీకరించారు అనేది పోలీసుల వాదన. అయితే సంతకం చేయలేదు అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంటున్నారు. అప్పలరాజు పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు అంటారు, కానీ మధ్యవర్తుల నివేదికపై సంతకం చేయడానికి నిరాకరించారు అని కూడా పోలీసులే చెప్తుంటారు. మరి సంతకం చేయని స్టేట్మెంట్కి ఆధారాలేంటి? దాన్ని బలపరిచే వస్తువు రూపం కానీ, లేదంటే డిజిటల్గా కానీ, సాంకేతిక ఆధారాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఇది కూడా పోలీసులు తేల్చాలి. ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు దాదాపు పూర్తయిపోయింది అని పోలీసులు ఒక పక్క చెప్తున్నారు, కానీ ఇంకా కీలక ఆధారాలు సేకరించాలి అని పోలీసులే చెప్తున్నారు. మొబైల్ ఫోన్లు, కాల్ డేటా, డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా ఇతర వ్యక్తుల పాత్ర, దీనికి సంబంధించి ఇంకా ఆధారాలన్నింటినీ సేకరించాల్సి ఉంది. కానీ కీలక ఆధారాలు ఇంకా సేకరించకముందే అసలు అప్పలరాజు పైన కుట్ర, సాక్ష్యాల్ని మాయం చేశారు, హత్యకు ఆయన సహకారం అందించారు అని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీసులు ఏ రకంగా నిర్ధారణకు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు? దీనికి కూడా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. పోలీసులు చేస్తున్న మరో ఆరోపణ ఏంటంటే గతంలో అప్పలరాజు పైన పలు కేసులు నమోదయ్యాయని, ఆ క్రైమ్ నంబర్లని ఒక జాబితాగా చూపించి ఆయన ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని కూడా పేర్కొంటున్నారు. కానీ రిమాండ్ రిపోర్ట్లో కేవలం కేసు నంబర్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఆ కేసుల్లో ఆయన దోషి అని నిర్ధారణ అయిందా? కోర్టులు సీదిరి అప్పలరాజు దోషి అని చెప్పారా? అంటే ఒక వ్యక్తి పైన కేసులు నమోదైన నేపథ్యంలో అతను దోషి అయిపోతారా? కేసు నమోదు చేసినంత మాత్రాన అతడే దోషి అని ఏ విధంగా చెప్తారు? సో ఆయనకి క్రైమ్ రికార్డ్ ఉంది అనేది ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఒక కేసులో అతను దోషి అని తేలితేనే అతను క్రైమ్ చేసినట్టు. ఒకవేళ తేలనంత కాలం అతను కేవలం నిందితుడిగా మాత్రమే ఉంటారు.
దాంతోపాటు ఈ కేసులన్నీ ఎలాంటి కేసులు? కేవలం రాజకీయ ఆందోళనలకు సంబంధించిన కేసులు చాలా వరకు ఉన్నాయి. రాజకీయ సంబంధమైన లేకపోతే రాజకీయ ఆందోళనలకి సంబంధమైన కేసులు ఎన్ని? దాన్ని నేర చరిత్రగా చూపడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మరో ప్రశ్న. ఈ ప్రమాదం కేసులో మొత్తం తేలాల్సిన 5 కీలక అంశాలున్నాయి. 1. ప్రమాద సమయంలో అసలు బైక్ నడిపింది ఎవరు? సిద్ధార్థన, అరవ్ వర్మన? సెక్షన్ 106 ఆఫ్ 1 ప్రమాద కేసుని సెక్షన్ 105 హత్యా నేరంగా మార్చిన శాస్త్రీయ ఆధారం ఏంటి? ఇక అప్పలరాజు ప్రమాద స్థలంలో ఉన్నారని, అక్కడే కుట్ర చేశారని నిరూపించే ప్రత్యక్ష ఆధారం ఏదైనా ఉందా? సీసీటీవీ దృశ్యాలు కేవలం ప్రయాణాలను చూపుతున్నాయా లేక కుట్రను కూడా నిరూపిస్తున్నాయా? ఇంకా ఆధారాలు సేకరించాల్సి ఉంది అని పోలీసులే చెప్తున్నప్పుడు అప్పలరాజుని ముందుగానే నేరస్తుడిగా చిత్రీకరించడం ఎందుకు? మొత్తంగా చూస్తే అసలు ఎఫ్ఐఆర్లో సాధారణ రోడ్డు ప్రమాదంగా, సిద్ధార్థని డ్రైవర్గా పేర్కొన్న కేసు, తర్వాత అరవ్ వర్మని A1గా, ఆయన తండ్రి సీదిరి అప్పలరాజుని A3గా చేర్చి హత్య, కుట్ర, సాక్ష్యాల మాయం వంటి తీవ్రమైన కేసు కింద మార్చేశారు. ఈ మార్పులకి ఆధారమైన సాక్ష్యాలు, వాటి విశ్వసనీయత, కేసు కథ మారిన కాలక్రమాన్ని కూటమి కుట్రలపైన నిష్పక్షపాతంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అనే అంశం ఈ కేసులో స్పష్టంగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.